విన్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ర్యాప్ సాంగ్ అదిరిపోయింది కదా. ఈ సాంగ్ కి సంబంధించిన చిన్న బిట్ కూడా ట్రైలర్ లో అయితే ఉంటది. అప్పుడు అంత ఇదిగా అయితే గమనించలేదు, కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీన్ని అయితే స్టేజ్ మీద అయితే పర్ఫామ్ చేశారు. నిజంగా బ్యాక్గ్రౌండ్ లో ఈ ఇంగ్లీష్ లిరిక్స్ తో ఈ ర్యాప్ సాంగ్ ప్లే అవుతా ఉంటే, దానికి తోడు రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కనుక తోడైతే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఎక్సలెంట్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ అని నేనైతే చెప్తాను. సారీ, కొరియోగ్రఫీ కాదు, ఎక్సలెంట్ కంపోజిషన్ అని నేనైతే చెప్తాను. నిజంగా ఏఆర్ రెహమాన్ గారు ఈ మధ్యకాలంలో ఏ సినిమాని కూడా ఇంతలా ప్రమోట్ చేయలేదు, ఇన్ని ఈవెంట్స్కి అటెండ్ అవ్వలేదు, ఇంత డ్యూటీ అయితే చేయలేదు ఈ మధ్యకాలంలో. నిజంగా పెద్ద సినిమా ఆల్బమ్ ఏదైతే ఉందో ప్రతి పాట చాట్ బాస్టరే. అది చిక్రీ కావచ్చు, రైరా రారా కావచ్చు, హల్లో హల్లల్లో కావచ్చు, మస్సా మస్సా కావచ్చు, ఇప్పుడు ఈ ర్యాప్ సాంగ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎర్రకొట్టి అవతల పడేశాడు ఆయన. నిజంగా అదరగొట్టేశాడు అంతే. ఇంకిది పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా పెద్దిగాడి మేనియా మామూలుగా లేదు. మన ఇండియాలో అయితే 10 కోట్ల అడ్వాన్స్ సేల్ మార్క్ అయితే పెద్దిగాడైతే అందుకున్నాడు. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 25 కోట్ల అడ్వాన్స్ మార్క్ అయితే పెద్దిగాడైతే అందుకున్నాడు. నిజంగా ఇది ఫినామినల్ అనే చెప్పాలి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఓన్లీ ఏపీకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయినాయి, అది కూడా ఫుల్ ప్లెజ్డ్గా ఇంకా ఓపెన్ కాలేదు. ప్లస్ తెలంగాణలో ఇంకా బుకింగ్సే ఓపెన్ అవ్వలేదు. అయినా సరే ఈ రేంజ్ అడ్వాన్స్ సేల్ మార్క్ పెట్టాడంటే ఇది కేవలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ప్యూర్ బాక్స్ ఆఫీస్ స్టామినా అనే నేనైతే చెప్తాను. ఇంకా ఓవర్సీస్లో అయితే 1 మిలియన్ మార్క్ నిన్నే క్రాస్ అయిపోయింది. ఇంకా నార్త్ అమెరికా సేల్స్ గురించి మనం మాట్లాడుకుంటే $950K మార్క్కి దగ్గరలో అయితే ఉంది. ఈ రోజు ఒక్కరోజే 100K జంప్ అయితే అయిందనమాట. ఎందుకంటే ఎక్కువ షోలు పెంచారు, అందరూ వెళ్ళే షోలు అయితే ఎక్కువ ఓపెన్ చేశారు, కాబట్టి ఈ రేంజ్ జంప్ అయితే మనమైతే చూస్తున్నాం. రేపు మార్నింగ్కి దగ్గరగా $200K జంప్ అయితే ఉంటుందని ట్రేడ్ వర్గాలు అయితే భావిస్తున్నారు. నిజంగా ఫినామినల్ స్టార్ట్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ ఓచకోత 2 రోజుల ముందే మొదలైపోయింది. ఇంకా అరాచకం తర్వాత మనం అయితే చూస్తాం. ఇంకా బెంగళూరులోని ఏఎంబి మాల్లో ప్రీమియర్ షో టికెట్స్ అయితే ఓపెన్ చేశారు. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మీరైతే కొనుక్కోండి. ఇంకా తెలంగాణ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే, ఇంకా స్టిల్ జీవో వస్తుందని సినిమా టీం వెయిట్ చేస్తానే ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4-5 గంటల వరకు ఆ జీవో కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇంకా అప్పటికి జీవో రాకపోతే ఆఫ్టర్ 5 తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తారు. సేమ్ ప్రైసులతో ఓపెన్ చేసేస్తారు. జీవో కనుక రాకపోతే, జీవో వస్తే వాళ్ళు ఏ రేట్స్ అయితే అప్లై చేసుకున్నారో ఆ రేట్స్తో బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈవినింగ్ ఖచ్చితంగా తెలంగాణ బుకింగ్స్ ఓపెన్ చేసే ఆలోచనలోనే వాళ్ళైతే ఉన్నారు. మరి అదన్నమాట మ్యాటర్. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. మెయిన్గా రామ్ చరణ్ గారి స్పీచ్ ఏదైతే ఉందో ఫ్యాన్స్కి పిచ్చగా అయితే నచ్చేసింది. ఎంత ఫ్రీ ఫ్లో రామ్ చరణ్ గారిని స్టేజ్ పైన నేను ఇన్ని సంవత్సరాల్లో చూడలేదు. చాలా ఎమోషనల్గా ఫ్యాన్స్తో ఆయన అయితే మాట్లాడారు. నిజంగా నాకు కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది ఆ స్పీచ్ చూస్తున్నప్పుడు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు ప్రెస్ మీట్ అయితే ఉంది హైదరాబాద్లో. మధ్యాహ్నం 3 గంటలకే ప్రెస్ మీట్ అయితే ఉంది. ఈవెంట్ అయితే తెలంగాణలో అయితే లేదు. నిన్న పెట్టారు కదా, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. ఈరోజు ఏ ఈవెంట్ లేదు. ఈరోజు జస్ట్ తెలంగాణలో బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తారు, ఒక ప్రెస్ మీట్ అయితే పెడతారు. మరి అదన్నమాట మ్యాటర్. నిన్న నైట్ మస్సా వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా. ఎగ్జాక్ట్ విజువల్స్ అవి కాదు, సినిమాలో వేరే విజువల్స్ కూడా ఉంటాయి, కాబట్టి అప్పుడే కంగారు పడకండి. కానీ ఆ లాస్ట్ విజువల్ ఏదైతే ఉందో పిచ్చెక్కిపోతున్నారు జనాలు. ఇంకా ఇందాక ఒక ర్యాప్ సాంగ్ కూడా విన్నాం కదా, దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.